ఈరోజు మనం దర్శించుకోబోయేదైతే చెన్నైలో ఉండే తిరుమల. అదేంటి చెన్నై ఏంటి తిరుమల ఏంటి అనుకుంటున్నారు కదా, నేను చెప్పేది నిజమే. మరి మనకి ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు లేదా ఇంపార్టెంట్ డేస్ ఫంక్షన్స్ ఇలా వచ్చినప్పుడు తిరుమల వెంకన్న దర్శనం చేసుకోవాలి అనుకుంటాం కదా. తిరుమల వరకు వెళ్ళి దర్శనం చేసుకోలేని వారు పక్కనే ఉండే స్వామివారి ఆలయాలకి వెళ్తాం. అప్పటికీ కూడా మనకి ఏదో ఒక వెళ్తూ ఉంటుంది, అబ్బా తిరుమలకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోలేకపోయామే, ఇంత ఇంపార్టెంట్ ఈవెంట్ నా లైఫ్లో జరుగుతుంది, స్వామివారి దర్శనం మిస్ అయ్యామే అని. అటువంటి ఫీలింగ్ ఉన్న ఎవరైనా కూడా ఇక మీదట అటు ఏ చింత లేకుండా దర్శించుకునే ఆలయమే ఈరోజు మనం వెళ్ళబోతుంది. చెన్నైలో టీ నగర్లో టీటీడీ వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం వల్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ తిరుమలలో స్వామివారి స్వరూపం ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ రెప్లికాని ఉంచారు. అంతేకాకుండా తిరుమలలో వెళ్తే అమ్మవారి దర్శనం కింద అలమేల్ మంగాపురంలో చేసుకోవాలి తిరుచానూరులో, ఇంకా స్వామివారి దర్శనం కొండ మీద తిరుమలలో చేసుకోవాలి. కానీ ఇక్కడ ఇద్దరిని ఒకేసారి పక్క పక్కనే దర్శించుకునే భాగ్యం కూడా కలుగుతుంది. మరి తిరుమల తిరుపతిలో ఉండే స్వామివారి స్వరూపాలని ఒకే చోట దర్శించుకోవడం, అది చెన్నైలో. దీంతోపాటు తిరుమల తిరుపతి ప్రసాదమైన తిరుపతి లడ్డుని కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు. ప్రతి శనివారము కూడా మనకి ఆ లడ్డు ప్రసాదం అనేది దొరుకుతుంది. మరి ఈ ఆలయం గురించి తెలుసుకోవాల్సిందే కదా, ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. తిరుమల తిరుపతి దేవస్థానం వల్ల ఆలయాలు అక్కడక్కడ ఇంపార్టెంట్ టౌన్స్ అండ్ సిటీస్లో అక్కడక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సపోజ్ తమిళనాడు తీసుకుంటే వెల్లూరు, చెన్నై ఇలా చాలా ప్రాంతాల్లో స్టార్ట్ అయింది, ఇంకా బెంగళూరులో ఉంది. సో తిరుమల వరకు వెళ్ళి స్వామివారిని దర్శించుకోలేని వారు, ఇంకా అక్కడ తిరుమల వరకు వెళ్తే మనకి దర్శన టికెట్స్ ఉండవు, ఇంకా అక్కడ డిలే అవుతుంది, కాంప్లెక్స్లో వెయిట్ చేయాలి, చాలా ఉన్నాయి కదా. సో వీటి అన్నిటికీ కుదరదు, ఎమర్జెన్సీ స్వామివారి దర్శనం కావాలి అనుకునే వారందరూ కూడా ఇటువంటి ఆలయాలకి వెళ్ళి స్వామివారిని దర్శించుకునే భాగ్యం అయితే కలుగుతుంది. ఈ గుడికి అయితే వీకెండ్స్లో అంటే సాటర్డే సండేస్లో మాత్రం దాదాపు 15,000 మంది వరకు వస్తారు. ఇంకా వీక్ డేస్లో మండే టు ఫ్రైడే చూసినట్లయితే 4,000 నుంచి 5,000 వరకు కూడా భక్తుల కౌంట్ ఉంటుంది. ఇక్కడ గుడిని అయితే 1975లో స్టార్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇంకా రాను భక్తుల కౌంట్ అలా పెరుగుతూ వచ్చింది కాబట్టి ఇంకా గుడి యొక్క ఎక్స్పాన్షన్స్ అంతా కూడా చేయడానికి మాట్లాడుతున్నారు. బయట ఉన్న కృష్ణుడి యొక్క దర్శనం చేసుకుంటున్నాము. ఇప్పుడైతే నైవేద్యం బ్రేక్ కాబట్టి భక్తులందరూ అలా వెయిట్ చేస్తున్నారు. రోడ్ వరకు కూడా క్యూ ఉంది. సైడ్ లో చూసారా లడ్డు ప్రసాదం యొక్క ప్లేట్స్ అన్ని కూడా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో. సో ప్రతి సాటర్డే అయితే లడ్డూస్ ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయి, మిగతా డేస్ లో దొరకవు మనకి. సో సాటర్డేస్ లో ఈ గుడికి వచ్చే వారి కౌంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక 7 నుంచి 8:30 వరకు కూడా నైవేద్యం బ్రేక్ అని కట్ చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 8:30 అయిపోతుంది. ఇంకా ఒక 8:40 మాక్సిమం ఆ టైంకి అంతా కూడా మనకి గేట్స్ అనేది ఓపెన్ చేసి అందరూ దర్శనానికి వెళ్ళిపోవచ్చు. గుడి అయితే చిన్నది, ఇక్కడ గుడిలో అయితే ధ్వజస్తంభం మనకు కనిపించదు, ఇంకా గుడి యొక్క గోపురం కూడా మనం చూడలేం, గుడి యొక్క విమానం అలా ఏది కూడా కనపడినట్టు బయట షెడ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి గుడి విమానం కూడా కనిపించదు. లోపలికి వెళ్తే ఒక కళ్యాణ మండపంలో స్వామివారు అమ్మవారు ఎలా ఉంటారో అలా ఉంటుంది. ఇక్కడ బయట చూసారా వాళ్ళిద్దరికి కళ్యాణం జరిగిన ఆ ఈవెంట్ ని అలా పిక్చరైజ్ చేసి ఉంచారు. సో లోపలికి వస్తే చూసారు కదా ఒక వెడ్డింగ్ హాల్, అక్కడ స్వామివారు అమ్మవారు ఉన్నట్టుగానే ఉంటుంది గుడి. గుడికని ప్రత్యేక రాజగోపురాలు కానీ ఎంట్రన్స్ ఆర్చ్ కానీ అటువంటివి అయితే ఏమీ ఉండవు. ఇది అప్పట్లో 1975లో కట్టిన గుడి కాబట్టి చాలా సింపుల్ గా ఉంది. రాను అలా ఎక్స్పాండ్ చేస్తూ ఇంకా టైల్స్, గ్రానైట్స్, మార్బుల్స్ అని ఇలా వేస్తూ ఉన్నారు. ఇంకా సీలింగ్ టాప్ అన్ని కూడా ఇక్కడ చూసారా ఆపోజిట్ లో స్వామివారు అమ్మవారు ఉన్నారు. అది వాళ్ళ దర్శనం దగ్గరలో ఉండే వాళ్ళకే కలుగుతుంది, క్యూలో ఉన్న వాళ్ళకి కలగదు కాబట్టి వెనకాల మిర్రర్ అయితే ఇచ్చారు. సో అక్కడ జరిగే పూజలన్నీ అక్కడికన్నా క్లియర్ గా ఈ మిర్రర్లు కనిపిస్తాయి అన్నమాట క్యూ లైన్ లో ఉన్న వారికి. అండ్ అక్కడ చూసారా అందరే కూడా దర్శనం జరిగేటప్పుడు ముందర ఒక లైన్ నిలుస్తారు, వాళ్ళకి హారతి ఇచ్చి వాళ్ళని పంపించిన తర్వాత నెక్స్ట్ ఒక సెట్ ఆఫ్ లైన్ వచ్చి అక్కడ నిలుస్తారు. ఇంకా ఆ ముందర నిలిచే వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా దర్శనం అనేది జరుగుతుంది. వెనక ఉన్న వారికి కొంచెం అలా కవర్ అయినట్టు షేక్ అయినట్టు ఉంటుంది. సో అయినంత వరకు క్యూలో ఫస్ట్ ఉండడానికి ట్రై చేయండి. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద క్యూలో మీరు వెళ్ళారంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా దర్శించుకోవచ్చు. ఇక్కడైతే స్వామివారు నిలువెత్తు స్వరూపం, ఇంకా పక్కనే అమ్మవారు. ఇక్కడ
రాముల వారు, సీతాదేవి, లక్ష్మణులు వీళ్ళని దర్శించుకోవచ్చు. అందరూ కూడా ఒకే వేదిక మీద కొలువై ఉన్నారు. ఇంకా దర్శించుకున్న తర్వాత హారతి అయితే ఇక్కడ అలా బయటకు వెళ్తుండగా హారతి కళ్ళకు అద్దుకుని మనం బయటకు వెళ్లాల్సి ఉంటుంది. అలా బయటకు వెళ్ళేటప్పుడు అక్కడ మనకి హుండీ కనిపిస్తుంది. చాలా మంది తిరుమల వరకు వెళ్ళి ముడుపులు చెల్లించుకోలేని వారు ఇక్కడ వచ్చి ఈ హుండీలో ముడుపులు చెల్లించుకోవడం చూడగలుగుతాము. తిరుమల వెంకన్న స్వామి ఆలయం ఇంకా ధ్వజస్తంభం లేకుండా ఉంది. దీన్ని గ్రహించి ఇంకా 2027-28 లోపు ఈ గుడికి ధ్వజస్తంభం పెట్టించబోతున్నారు. ఆ టాక్స్ కూడా నడుస్తున్నాయి. ఇంకా ఇక్కడ చూస్తే రంగనాథ స్వామి దర్శనం, ఇంకా లోపల మనకి రామానుజుల దర్శనం కూడా కలుగుతుంది. ఈ గుడికి ధ్వజస్తంభం ఎక్స్పాన్షన్ టాక్స్ నడుస్తుందని చెప్పాను కదా, దానికి తిరుమల తిరుపతి టీటీడీ బోర్డు వారి యొక్క స్థాపతులు ఎవరైతే ఉంటారో ఆ టీం వాళ్ళే సూపర్వైజ్ చేయబోతున్నారు కూడా. దానికి గ్రానైట్ రాయిని అయితే రాశిపురం అనే ప్రాంతం నుంచి తీసుకొస్తున్నట్టుగా కూడా డీటెయిల్స్ తెలుస్తుంది. అంతేకాకుండా ఈ గుడికి పక్కనే ఒక కళ్యాణ మండపం 3.5 గ్రౌండ్ ల్యాండ్ కూడా ఆల్రెడీ చూసి పెట్టారంట, అంటే గుడికి ఆడినట్టుగా. సో అక్కడ కళ్యాణ వేదిక రాబోతుంది. ఇప్పుడు చాలా మంది పెళ్లి చేసుకోవాలి అని చెప్పి తిరుమలకి వెళ్ళి అక్కడ వెడ్డింగ్ చేసుకునే వాళ్ళని చూసుంటాము. సో వాళ్ళందరికీ కూడా తమిళనాడులో ఉన్న వారికి లేదా చెన్నైలో వర్క్ పరంగా కాలేజ్ పరంగా వచ్చిన వారందరికీ కూడా ఇది ఒక శుభవార్తనే చెప్పాలి. గుడిలో కళ్యాణ భాగ్యం, అందులోనూ టీటీడీ బోర్డు వారి యొక్క కళ్యాణ వేదిక మీద కళ్యాణ భాగ్యం కలుగుతుంది. ఇక మీద ఇది కూడా 2028 లోపు కంప్లీట్ అయ్యే ప్లాన్స్ అయితే ఉన్నాయి. మోస్ట్లీ 2027కే టార్గెట్ చేస్తున్నారు. డిలేస్ ఉన్నప్పటికీ మాక్సిమం 2028 ఇది కవర్ అయిపోతుంది. ఈ వర్క్స్ అన్ని కూడా దాదాపు 40 నుంచి 50 కోట్ల వరకు కూడా ఖర్చు అయ్యే ప్లాన్స్ ఉన్నాయి. సో మనం రంగనాథ స్వామి దర్శనం అయి బయటకు వచ్చిన తర్వాత మనకి తులసి తీర్థం ఇంకా సటకోపం పెడతారు. ఆ తర్వాత స్వామి వారికి సమర్పించిన తులసి దళాలు అక్కడ ఉంటాయి. వాటిని కళ్ళకు అద్దుకునేవారు తీసుకెళ్లేవారు ఇంటికి తీసుకెళ్తారు. ఇంకా కొంచెం దాటుకుని వస్తే కుంకుమ ప్రసాదం ఇక్కడ ఉంటుంది. సో కుంకుమ ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకోవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయాలు అంటే అక్కడ మనకి అన్ని సదుపాయాలు ఉంటాయి. అంటే డ్రింకింగ్ వాటర్, వాషింగ్ వాటర్, ఇంకా రెస్ట్ రూమ్స్, ప్రసాదాలు, కుంకుమ ప్రసాదాలు, తులసి దళాలు, పార్కింగ్ ఏరియాస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈ గుడిలో కూడా ఉన్నాయి. ఇక్కడైతే నీటి జల ప్రసాదం కనిపిస్తుంది. నెక్స్ట్ దాటుకుని వెళ్తే మనకి ప్రసాదాలు తినడానికి ఇస్తున్నారు. ఏదైతే కర్డ్ రైస్ ఎవరైనా ఎన్నైనా తీసుకుని తినచ్చు అని చెప్తున్నారు, ఇస్తున్నారు. దద్దోజనం చాలా చాలా స్వామివారి ప్రసాదం, ఇంకా టీటీడీ గుడి అన్న అనుభూతితో ప్రతి ఒక్కరు కూడా స్వీకరించడం చూడొస్తున్నాం. ఇంకా మా ఇంట్లో బేబీ కూడా స్వామివారి ప్రసాదాన్ని రుచి చూసేసింది. ఇంకా చాలా మంది ఇక్కడ ఆఫర్ లెటర్స్, వెడ్డింగ్ ఇన్విటేషన్స్, పార్టీ ఈవెంట్ కార్డ్స్ చాలా చాలా తీసుకొచ్చి స్వామివారి పాదాల మీద పెట్టి ఇవ్వండి అని చెప్పి కోరుకోవడం చూసాము. ఇంకా స్వామివారికి వస్త్ర బహుమానం చేసే వాళ్ళని చూసాము. ప్రతి ఒక్క సేవకి కూడా సెపరేట్ ఛార్జెస్ ఉన్నాయి. అంటే మీరు పార్టిసిపేట్ చేయాలి, సుప్రభాత సేవలు పార్టిసిపేట్ చేయాలంటే దానికి ఒక 5 persons అలౌడ్. ఇలా సేవలు చాలా ఉన్నాయి. ఎవరికి స్తోమత ఉన్నట్టు వాళ్ళు వాటిని చేసుకుంటున్నారు. సో ఇదే ఈ గుడి అయితే మొత్తం కవర్ చేస్తాము. గుడి చిన్నదే అయినప్పటికీ చాలా పీస్ఫుల్గా ఉంది గుడి. ఇంకా తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నంత సంతోషం అయితే ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అక్కడి వరకు వెళ్ళలేని వారికి ఇక్కడ స్వామివారి కొలువయ్యి నేనున్నాను అని ఒక మాట ఇచ్చినట్టుగా ఉంది గుడి అయితే. ఈ గుడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో పద్మావతి అమ్మవారి ఆలయం టీటీడీ బోర్డు వారిదే ఉంది. ఆ ఆలయం వీడియో లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చెక్ చేయండి. సో తిరుమల తిరుపతిలో ఉండే అమ్మవారి ఆలయం ఇక్కడే టీ నగర్లో ఉంది. తిరుమలలో ఉండే స్వామివారి ఆలయము ఇక్కడే టీ నగర్లో ఉంది. సో ఈసారి మీరు చెన్నైకి వస్తే తప్పకుండా ఈ 2 ఆలయాలని దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాం. నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు మరి. స్టే ట్యూన్డ్ ఫర్ అవర్ ఛానల్.